ఏంటి చెప్పిన యేసుని యోగం ఏంటి చెప్పిన యేసుని యోగం రండి రండి యేసుని యోగం కమ్మలుతున్నాడు ప్రయాసపడి భారము ప్రయాసపడి భారము ప్రభుని చెంతకు బరువియేగ ప్రభుని చెంతకు బరువియేగ రండి యేసుని యోగం కమ్మలుతున్నాడు. హల్లెలూయా. ప్రియ యేసుని సైన్య వీరులము సైన్య వీరులము సైన్య వీరులము శివభుజమునము యుద్ధ సాగెదము సైన్య వీరులము సైన్య వీరులము ప్రియ యేసుని సైన్య వీరులము సైన్య వీరులము సైన్య వీరులము మన దైవము సమాధాన ప్రభువే మన దైవము సమాధాన ప్రభువే మన సాయుధము నీకనే మన ఆత్మల సమయకుడాయానే సైన్య వీరులము సైన్య వీరులము ప్రియ యేసుని సైన్య వీరులము సైన్య వీరులము సైన్య వీరులము వరి కోటలను కూర్చెదము వరి కోటలను కూర్చెదము కోరి శుభముల సాధ్యము దాటెదము ప్రభు యేసుని కాకలని చితిని సైన్య వీరులము సైన్య వీరులము ప్రియ యేసుని సైన్య వీరులము సైన్య వీరులము సైన్య వీరులము. దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నాదుకోవయ్యా దేవా పాపిని అపవాదిని అందుడనై అపవాదితో అనుచరుడై అపరాధినై అందుడనై అపవాదితో అనుచరుడై సంచరించి చీకటిలో వంచన చేసి ఎందరినో వంచన చేసి ఎందరినో దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా కలువరిలో సిలువందా కలవరమంద జగమంతా కలువరిలో సిలువందా కలవరమంద జగమంతా పాపినైన నా కొరకు మరణమునే భరించితివి మరణమునే జయించితివి దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా
ఆదుకోవయ్యా దేవా పాపిని. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఒకసారి ఈ రీతిగా ఈ సాయంకాల వేళ సమయంలో అందరం కూడా ఈ రీతిగా ఆయన బిడ్డలముగా ఆయన కుటుంబముగా మనల్ని కూడా చేర్పించినటువంటి దేవాది దేవునికి నా యొక్క కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ, అదే రీతిగా ఈ సాయంకాలపు ఆరాధనలకు వచ్చిన ప్రియమైన దేవుని బిడ్డలు మీకందరికీ, ఎందరైతే దూరాన సుదూరాన ఈ యొక్క లైవ్ను చూస్తుంటున్నారో ప్రతి ఒక్కరికి మన ప్రభువు మన రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట మీకందరికీ నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తుంటున్నాను. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక మానవ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి గుణమును గూర్చినటువంటి మాటను మనం ఇప్పుడు ధ్యానించబోతుంటున్నాం. ఈ లోకంలో ఏ వ్యక్తి అయినా సరే మరి యొక్క వ్యక్తి ద్వారా మేలును పొందుకున్నప్పుడు, సహాయం అందుకున్నప్పుడు దానికి ప్రతిగా ప్రతి ఒక్కరు ఏం చెప్తారండి? థ్యాంక్స్ అని చెప్తాం. సహాయం చేసినందుకు, మేలు చేసినందుకు ఆ వ్యక్తికి మనము కృతజ్ఞత తెలియజేస్తాం. ఏదైనా ఒక వస్తువు ఇచ్చినా కానీ, ధనం ఇచ్చినా కానీ, ఒక ఉద్యోగంలో సహాయం చేసినా కానీ, అంటే మానవులు ఇంకొక మనిషి చేసినటువంటి మేలుకు కృతజ్ఞతగా చేసినటువంటి పనిని బట్టి తమ జీవితంలో వాళ్ళు ఆ వ్యక్తి పట్ల కృతజ్ఞత కలిగి ఉంటారు. బాగా ఈ మాట అర్థం చేసుకోవాలి. మనం ఒక పూట భోజనం పెట్టినాడు అనుకోండి, ఆ రోజు జ్ఞాపకం ఉంచుకుంటాం, లేదా మరుసటి రోజు కూడా జ్ఞాపకం ఉంచుకుంటాం. ఒకవేళ ఆశ్రయం కల్పించారనుకోండి, ఒక రోజు 2 రోజులు ఇక్కడ ఉండు, నీకు అన్నీ చూసుకొని పోయేదానికి, దాన్ని బట్టి ఒక వారం 10 రోజులు ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకుంటాం. అదే జీవితాల్లో స్థిరపడేటువంటి సహాయం చేసినప్పుడు దాన్ని బట్టి కూడా ఆ వ్యక్తి మీద కొద్ది దినములు, కొన్ని సంవత్సరములు మనము కృతజ్ఞత కలిగిన వారంగా గుర్తుపెట్టుకొని ఉంటాం. అందరితో చెప్పుకుంటూ ఉంటాం, పలానా వ్యక్తి నా పట్ల ఇలాంటి సహాయం చేశాడు, నా కుటుంబానికి ఇలాంటి సహాయం చేశాడు. అది ఆర్థిక పరమైందా, లేకపోతే సామాజిక పరమైనటువంటిదా, ఏదో ఒక రకంగా చేసినటువంటి సహాయానికి మనం కృతజ్ఞత తెలియజేస్తూ ఉంటాం. అయితే దేవుని బిడ్డలారా, మనం గమనించవలసింది ఏంటంటే, కొద్ది కాలానికి మర్చిపోయే విధమైనటువంటి వాటి కొరకే మనుషులకు మనం అంత కృతజ్ఞత కలిగి ఉంటాం కదా. చేసిన సహాయాన్ని అది శాశ్వతముగా మనకు ఉండకపోయినప్పటికీ మనము ఆ వ్యక్తి పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉంటాం. అదే రీతిగా మనల్ని కలగజేసిన దేవుడు, మనల్ని సృజించిన దేవుడు, మనకు జీవం పోసిన దేవుడు, ఈ భూలోకంలో మరొక మాటగా చెప్పాలంటే తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే జీవం పోసిన నాటి నుండి ఈరోజు ఈ వయసు వరకు కూడా, ఇంతవరకు కూడా కాపాడిన దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉన్నామా? మనము పిండం అంటే అది చాలా సూక్ష్మమైన చిన్న పరిమాణం. అది ప్రాణం ఉంటేనే అది అభివృద్ధి చెందుతుంది. జీవం లేకపోతే అది ఏంటండి? అభివృద్ధి లేకపోతే అది జీవం లేనిదే అవుతుంది. అయితే అన్ని పరిస్థితులు అంతగా ఉన్నటువంటి ఒక కంటికి కనిపించినటువంటి అంత ఆ సూక్ష్మమైన పిండమైనటువంటి మనమల్ని ఇంత పెద్ద ఆకారముగా ఇన్ని సంవత్సరములు కాపాడిన దేవునికి
మనం ఎంతవరకు కృతజ్ఞత కలిగి ఉన్నాం, ఎంతవరకు మనము దేవునికి మనము వందనాలు చెప్తూ ఉంటున్నాం. మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడండి. ఒక భక్తుడు ఉన్నాడు, అతని పేరు యోబు. యోబు 2వ అధ్యాయము 4వ వాక్యంలో ఏమంటున్నాడంటే, చర్మము కాపాడుకున్నటకై, చర్మమును తన ప్రాణమును కాపాడుకున్నటకై తనకు కలిగినది యావత్తును నరుడు ఇచ్చును కదా. భక్తుడైన యోబు ఏం తెలియజేస్తుంటున్నాడంటే, మానవుని యొక్క చర్మము కాపాడుకున్నటకు ఎంత ధనమైనా ఖర్చు పెడతా ఉంటాడు కదా, ఎంతైనా ఖర్చు పెడతా ఉంటాడు. ఉదాహరణకు చెప్పాలి అంటే, ది గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచము అన్ని దేశాలను గెలిచినటువంటి మహా గొప్ప వ్యక్తి, గొప్ప శక్తివంతుడు. ఒక అలెగ్జాండర్ అనేటువంటి వ్యక్తి ఒక దేశం మీద దండయాత్రకు వస్తుంటున్నాడంటే ఆ దేశం గజగజలాడి వణకాల్సిందే. యవ్వన ప్రాయంలోనే అనేక దేశాలను లోపరుచుకున్నాడు, స్వాధీనపరుచుకున్నాడు. ఎంతో ధనమును సంపాదించాడు, ఐశ్వర్యమును సంపాదించాడు. అనేక మంది దేశాలు అతనికి లోబడి లొంగిపోయేటట్లుగా ఆయన అలాంటి ఎన్నో దేశాలను గెలుచుకున్నాడండి. అయితే చివరిగా ఆయనకు ఒక నయము కానటువంటి ఒక జబ్బుతో బాధపడ్డాడు. అతని ఆస్తులు, అతను సంపాదించినటువంటి బంగారము కానీ, ఐశ్వర్యము కానీ, లేకపోతే జయించినటువంటి దేశాలు కూడా ఏ ఒక్కరు కూడా ఆయనను కాపాడలేని, ఆయనను రక్షించలేని, ఆయనకు తిరిగి ప్రాణం పోసుకునేటువంటి విధముగా ఏ ఒక్కటి సహాయం చెందలే. ప్రపంచానంతని జయించిన వాడికి తన యొక్క ప్రాణమును ఆయన కాపాడుకోలేకపోయాడు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టే, ఎంతమంది వైద్యులనైనా పిలిపించేదానికి, ఎంతైనా ఖర్చు పెట్టేదానికి, ఎంత దూరమైనా పోయేదానికి అన్ని సదుపాయాలు, అన్ని మార్గాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆయన చివరి ఇంకా తన శరీరం నుండి తన ప్రాణం పోతుందన్న తరుణంలో తన దగ్గర ఉన్నటువంటి తన అంతరంగిక ముఖ్యులైన వారిని పిలిచి, ఇదిగో నేను ఇంకా మరణించబోతుంటున్నాను, అయితే నా మరణానంతరము నా కొరకు 3 విషయాలు మీరు చేయాలి. మొదటిగా నాకు ఈ రోగం సంభవించింది, లోకాలంతా జయించా, కావాలనుకునేది చూసిన దాన్ని ప్రతి ఒక్కటిని దాన్ని నేను సంపాదించుకోగలిగా, నేను ప్రతి ఒక్కరిని ఓడించుకోగలిగిన, ఈ లోకంలో నేను జయించలేనిది ఏది లేదు, నేను సాధించలేనిది ఏది లేదు. అయితే నా ప్రాణమును మాత్రం నేను కాపాడలేకపోయాను, మరణాన్ని మాత్రం నేను జయించలేకపోయాను, నా ప్రాణం పోకోకుండా నేను ఆపుకోలేకపోతున్నాను. అంటే ఈ లోకంలో నేను ఓడిపోగలిగినటువంటి ఒక శక్తి కలిగినది ఒకటి ఉంది, దాని దగ్గర నేను తల ఉంచుకోవాల్సిందే, నేను ఓడిపోవాల్సిందే. ఏ డబ్బు నన్ను కాపాడడంలే, ఏ వైద్యుడు నాకు రక్షించలేకపోతుంటున్నాడు. కనుక మీరు ఏం చేస్తారంటే, నేను మరణించిన తర్వాత ఎవరెవరైతే, ఏ డాక్టర్ అయితే నాకు ట్రీట్మెంట్ చేశాడో, ఏ వైద్యుడైతే నన్ను బ్రతికించాలని రాత్రింబగలు నా మంచం చుట్టూ ప్రయాసపడ్డాడో, తన తెలివిని, తన ఆరోగ్యాన్ని, తన శక్తిని, తన నైపుణ్యతను ఎవరెవరైతే నా కొరకు వెచ్చించారో వారందరినీ కూడా నా మరణించిన తర్వాత నా శవపేటికను వాళ్ళు మొయ్యాలి, నా శవపేటికను వాళ్ళు మొయ్యాలి. రెండవదిగా, ఏ ధనం కోసము, ఏ ఐశ్వర్యం కోసము నేను ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిటినీ జయించానో, ఆ తద్వారా నేను సంపాదించిన డబ్బు, ఆ బంగారు ఏదైతే ఉందో,
నా ఇంటి నుంచి శ్మశాన వాటికలోకి నా శవపేటకి వెళ్ళేలోపు దారి వెంబడి ఆ బంగారును ఆ డబ్బును వెదజల్లుతా ఆ యొక్క శ్మశానంలోనికి నన్ను తీసుకెళ్ళండి. నన్ను భూస్థాపన చేసే టైంలో నన్ను సంపూర్ణంగా కనపడకుండా చేయొద్దండి. నా 2 చేతులు మాత్రము బయటికి పెట్టి మిగిలిన భాగాలంతా పూర్తి చేయండి. అది ది గ్రేట్ అలెగ్జాండర్ నియంత గొప్ప రాజు కోరుకున్నటువంటి విషయం. ఆయన ఆశించినట్లుగానే కోరుకున్నట్లుగానే ఆయనను డాక్టర్లు శవపెట్టుకొని మోశారు. ఆయన సంపాదించినటువంటి ఆస్తిపాస్తులు ఐశ్వర్యానంతా దారి పొడుగున వెదజల్లుతూ వెళ్ళారు. పూర్తి చేస్తున్న సమయంలో 2 చేతులు ఆకాశం వైపు బయట పెట్టి ఆయన భూస్థాపన చేశారు. అప్పుడు ఆ అంతరంగిక ఆయన ముఖ్యులు అడిగారు రాజుని, అయ్యా ఎందుకయ్యా మీరు ఇలాంటి ఎవరు కోరనటువంటి, ఎవరు ఆలోచనలో కూడా రాలేనటువంటి ఇలాంటి 3 కోరికలు మీరు కోరుకుంటున్నారని ది గ్రేట్ అలెగ్జాండర్ని అంతరంగిక వాళ్ళు అడిగినప్పుడు ఆయన చెప్పాడండి, ఏ డాక్టర్ నన్ను కాపాడలేకపోయారు కనుక యావత్ ప్రపంచము గుర్తించుకోవాలా, ప్రాణం పోయే సమయంలో ఈ లోకంలో ఈ శరీరంలో నుంచి ప్రాణం పోయేటప్పుడు ఏ డాక్టరు కూడా ఏ మందులు కూడా ఆపలేవు. ఇది ఒక పాఠము యావత్ ప్రపంచానికి తెలియాలి. అంతేకాదు నా ప్రాణం పోకుండా ఆపగలిగినటువంటి శక్తి డబ్బుకు లేదు, బంగారుకు లేదు, ఆస్తిపాస్తులకు లేవు. ఈ ప్రపంచం యావత్తు కూడా ఏ దేశము ఏ మనుషుడు కూడా నన్ను ఆపలేకపోయారు మరణించకుండా. మూడవదిగా ప్రతి ఒక్క వ్యక్తికి కనువిప్పు కలిగే విధంగా నా 2 చేతుల్లో బయట పెట్టి భూస్థాపన చేయండి. దానికి అర్థం ఏమిటి తెలుసా? నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే, నువ్వు ఎంతమంది జయించినా సరే, నువ్వు జ్ఞానవంతుడైనా సరే, నువ్వు చదువునైనా సరే, నువ్వు గొప్ప అధికారివైనా సరే, నువ్వు ఎంత ఉన్నతమైనటువంటి కులంలో మతంలో జన్మించినా సరే, భూమి మీద జన్మించినప్పుడు నువ్వు ఎలాగా వచ్చావో తిరిగి ఈ భూమి నుంచి విడిచి వెళ్ళేటప్పుడు కూడా ఏమీ లేకుండా వెళ్ళవలసిందే. ఇది యావత్ ప్రపంచానికి ఒక పాఠముగా ది గ్రేట్ అలెగ్జాండర్ తెలియచేశాడండి. ప్రాణములు యెహోవా ఆధీనంలో ఉంటాయి, దేవుని ఆధీనంలో ఉంటాయి ప్రాణం. మరి ఇన్ని సంవత్సరములు దేవుడు మనల్ని ఎన్నో అనారోగ్య పరిస్థితులు వచ్చింటాయి. కొన్నిసార్లు మనకు ఆలోచన వచ్చింటుంది, ఇంకా నేను ఈ రోగంతో చనిపోతానేమోనని. ఆ ఎదురైన పరిస్థితులను బట్టి నాకు ఇంకా అయిపోయింది నా బ్రతుకు అనుకోని వచ్చేమో. ఈ మధ్య మా బంధువు మా మేనమామ ఒల్లూరు బాలగారిపల్లి యేషోపయ్య గారికి యాక్సిడెంట్ అయింది. ఆయన ఒకటే మాట్లాడాడు, నా పని అయిపోయింది అనుకున్నా, ఎందుకంటే ట్రాక్టర్ నా మీద 2 పనులు, నా పని అయిపోయింది అనుకున్నా, ఇంకా నా అయిపోయింది ఈరోజు లాస్ట్ అనుకున్నా. అయితే దేవుడు నన్ను కాపాడాడు, తిరిగి నాకు దేవుడు ప్రాణ భిక్ష దయచేసినాడు. చిన్నపాటి సహాయములు చేసినటువంటి మనుషులకే మనం అంత కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు, ఇన్ని అనారోగ్య పరిస్థితులలో, ఇన్ని బలహీనమైన పరిస్థితులలో, ఎన్నో ఆపదల అపాయాల ప్రమాద సమయాలలో దేవుడు వాటన్నింటిలో నుంచి విడిపించి కాపాడిన దేవునికి మరి మనం ఎంత కృతజ్ఞులమై ఉంటున్నామండి, ఎంత కృతజ్ఞులమై ఉంటున్నాం. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలా.
మనిషి చేసిన సహాయానికి మనం అంత జ్ఞాపకం ఉంచుకొని ఆ మనిషిని దేవుళ్ళగా గుడి కట్టుకుంటామే. ఒక మామూలు సాధారణమైన సహాయానికి, అది మాట సహాయం కావచ్చు, ఏదో అంత ఇంత డబ్బు సహాయం చేయొచ్చు, ఏదో స్వల్పకాలమైనటువంటి సామాజికపరమైన సహాయం చేస్తూ ఉండొచ్చు. మరి దానికి అంత కృతజ్ఞత అబ్బా ఆయన మంచోడు, ఆయన దానకులుడు, ఆయన అట్లా మంచి మనసు, అది ఇది వారి గురించి చెప్తూ ఉంటున్నామే. ఇంతకాలం దేవుడు మనం క్షేమకరంగా కాపాడిన దేవుని గురించి ఏ ఒక్కరి దగ్గరికైనా వెళ్ళి, అయ్యా ఈరోజు ఈ స్థితిలో నేను ఉన్నానంటే, నేను ఇంకా బ్రతికి ఉన్నానంటే ఇది దేవుని దయ అని ఎప్పుడైనా ఒక్కరోజన్నా ఒక కృతజ్ఞత కలిగినటువంటి ఆలోచనతో కూడినటువంటి మాటను నీ పక్క వారితో ఎప్పుడైనా చెప్పామా? ఒకసారి పరీక్షించుకుందామయ్యా. ఈ చివరి దినాలలో ప్రతి ఒక్కరూ కూడా కృతజ్ఞత కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. కృతజ్ఞత లేకపోతే కృతజ్ఞత దేవునికి చూపించకపోతే మనము ఎలాంటి వాళ్ళని పిలిపిస్తారంటే అన్యాయస్తులు అంటారు. దేవునికి కృతజ్ఞత చెప్పిన వాళ్ళని అన్యాయస్తులు అంటారు కదా. కొన్నిసార్లు పొందుకున్న మేలును మర్చిపోయి సహాయం చేసిన వాళ్ళని మర్చిపోతూ ఉంటాం మనం. అలాంటప్పుడు సహాయం చేసినటువంటి వ్యక్తి అంటాడు, ఆ మనిషికి కృతజ్ఞత లేదయ్యా, నేను ఎంత ఇబ్బందులలో, ఎంత కష్టాలలో, ఎంత ఆపదలలో ఉన్నప్పుడు నేను ఆశ్రయం ఇచ్చి, నేను సహాయం చేసి, నేను ఆదరించి, నేను బలపరిచి, ధైర్యపరిచి, నేను తోడుగా నీకుంటానని చెప్పినప్పుడు అలాంటి నా విధముగా అంత లాభపడినవాడు ఈరోజు నన్ను మర్చిపోయారయ్యా, నన్ను గుర్తుపెట్టుకోవడం లేదు. అన్యాయస్తుడు అంటారు మనిషిని. మరి మానవులమైన మనకే అలాంటి ఒక సహాయాన్ని బట్టి అన్యాయస్తులుగా మనం తీర్మానిస్తున్నామే. దేవుడు పిన్నమనై ఉన్నప్పుడు జీవం పోసుకున్నటువంటి నాటి నుండి ఈరోజు సజీవులకులో నిలిచినంత కాలం ఇంతవరకు కాపాడిన దేవునికి మనం ఎంత కృతజ్ఞత చెప్పకపోతే మనం ఎంతటి వాళ్ళం? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉంటున్న మనమందరం కూడా కృతజ్ఞతగానే జీవించాలి. దేవునికి కృతజ్ఞత కలిగి మనం జీవించాలి అండి. కృతజ్ఞత లేకుండా మనం కనపరిచినట్లయితే అది మన జీవితానికి అది అర్థం లేని జీవితముగా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వాక్యం 21వ వాక్యంలో ఏమంటుందంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండాలి. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉంటామో, ఎప్పుడైతే కృతజ్ఞత కలిగిన మనసు కలిగిన మనం ఉంటామో, అప్పుడు మనం ఎలాగుంటామంట? క్రీస్తునందలి భయముతో ఒకరము లోబడి ఉండాలా. ఒకరికొకరు లోబడి ఉండాలా. లోబడి ఉండడం అంటే ఏంటంటే ప్రేమ కలిగి ఉండడం, క్షమించే మనసు కలిగి ఉండడం. సారీలు చెప్పుకోవడం కాదు, తిట్టుకోవడం కాదు, దూషించుకోవడం కాదు, శపించుకోవడం కాదు. క్రీస్తు యేసునందలి భయం అది కాదు. భయం ఎప్పుడు వస్తుందంటే దేవుడు మనలో కృతజ్ఞత మనసు కలిగినప్పుడు. దేవునికి కృతజ్ఞత చెల్లించే వాళ్ళగా ఉన్నట్లయితే మనలో భయం ఉంటుంది. ఎప్పుడైతే మనలో ఆ భయం ఉంటుందో మనం ఇతరులకు కీడు చేయకుండా, హాని చేయకుండా, బాధ పెట్టకుండా ఒకరము లోబడి ఉంటాం.
ఈరోజు చాలామంది వాళ్ళ ప్రారంభపు జీవితాన్ని మర్చిపోతుంటున్నారు. అనేక మంది మానవులు ఈరోజు ఎందుకు ప్రేమలు చల్లారిపోయినాయంటే లోకంలో ప్రారంభ స్థితిని మర్చిపోతూ ఉంటున్నారు. వాళ్ళు పూర్వం వాళ్ళ వివాహం కానప్పుడు కావచ్చు, ఉద్యోగం రానప్పుడు కావచ్చు, లేకపోతే ఉన్నతమైన స్థితిలోకి రాకముందు చాలా వినయం కనబడతారు, చాలా భక్తి కనబడతారు. ఎప్పుడైతే వాళ్ళకు కొంచెము మేలుకరమైన జీవితంగా మార్చబడుతుందో అప్పుడు వాళ్ళు ఏం చోటు చేసుకుంటుందంటే గర్వం చోటు చేసుకుంటా ఉంది. కృతజ్ఞత లేని మనసు చోటు చేసుకుంటూ ఉంటున్నారు చాలామంది. అందును బట్టే అనేక మంది జీవితాల్లో సంతోషము, సమాధానము కుటుంబాల్లో లేకుండా ఉంటున్నాయి. పూర్వపు స్థితిని ఎప్పుడు మర్చిపోకూడదు. పూర్వం నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా పరిస్థితి ఆనాడు అలా ఉంది, ఈరోజు ఇలాగ మారిందంటే ఆ వ్యక్తి ద్వారానే కదా, వారు చేసిన త్యాగము కదా, వారు చూపిన ప్రేమ కదా అనేది చాలా మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. అది మర్చిపోకూడదు. మన పూర్వపు స్థితిని మర్చిపోకూడదు. పూర్వపు స్థితి మనం ఎప్పుడు మర్చిపోమంటే దేవునికి ఎప్పుడైతే కనిపించే మనుషులకు కాదు, కనబడని దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటే అప్పుడు మనము ఆ భయం కలిగి ఉంటాం. ఆ భయం కలిగి ఉండడమే కాకుండా ఒకరినొకరము ప్రేమ కలిగి ఒకరికొకరు లోబడి ఉంటాం. కనుక ఈ మాట ఉంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. మనమందరం కూడా ఈ రోజు నుండి మన సృష్టికర్త అయిన దేవుని, జీవాధిపతి అయిన దేవుని, మనల్ని ఇంకా సజీవులకు ఉంచిన దేవునికి కృతజ్ఞత కలిగి ఉందాం. ఆయనకు భయపడదాం. ఒకరినొకరికి లోబడి దేవుని ప్రేమ చూపించే వారంగా, ఒక సహవాసంగా, ఒక కుటుంబముగా మనం ఉందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగల ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన మహిమగల నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. తల్లి గర్భములో మేము భిన్నముగా ఉన్నప్పుడే నీ కళ్ళు మమ్మల్ని చూచాయి తండ్రి. ఈ ఆకారము లేనటువంటి నిరాకారమైనటువంటి మా యొక్క రూపాన్ని ప్రభువా, నీ యొక్క రూపమున మమ్మల్ని మార్చి ఇన్ని సంవత్సరములు ఎబినేజరువై అయ్యా, ప్రతి పరిస్థితులలో అనారోగ్య విషయాల్లోనైతేనేమి, లోకంలో నాయన ఎదురైనటువంటి వ్యతిరేకమైన పరిస్థితులలో అయితేనేమి, లేమిలో అయితేనేమి, కష్టాల్లో అయితేనేమి, కన్నీటి సమయంలో అయితేనేమి, భయములో, కలవరంలో, చింతలలో, దుఃఖములలో ప్రభువా అయ్యా, మమ్మల్ని మర్చిపోకుండా ఇంతవరకు కాపాడారు. అవును తండ్రి, నీవు చేసిన మేలులను మేము కృతజ్ఞత కలిగిన వారముగా, నీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారముగా నాయన ఉండాలని నీ వాక్యం ద్వారా మాకు తెలియజేశారు. మానవాత్తులు చేసిన చిన్న సహాయానికి మానవులకు మేము కృతజ్ఞతలు చెబుతుంటున్నాము. కానీ ప్రాణము పోసి ప్రాణమును కాపాడుతూ సజీవులకు ఉంచిన దేవునికి మేము కృతజ్ఞత చెల్లించలేకుంటున్నాం. మాటలతో తెలియచేశారు, వందనాలు అయ్యా. మా జీవితాన్ని, మా భక్తిని మేము సరి చేసుకునే విధంగా మమ్మల్ని సందర్శించినందుకు స్తోత్రాలు ప్రభువా. ఇక మీదటి నుంచి ప్రభువా, కృతజ్ఞత కలిగిన మనసు కలిగిన వారమై క్రీస్తు యేసునందు భయము కలిగి ఒకరినొకరు లోబడుతూ ఆయన జీవించే కుటుంబముగా, బిడ్డలముగా మేము ఉండులాగున తండ్రి మాకు సహాయం చేయమని కోరుకుంటూ మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు అప్పచెప్తుంటున్నాం ప్రభువా. కృప చూపండి. ఈ ఆశ్రమంలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని పేరును పెట్టి ప్రార్థిస్తుంటున్నానయ్యా. విన్న వాక్యమును అపవాదైన సాతాను వారి హృదయంలో నుంచి దొంగిలించకుండా ప్రభువా, విన్న మాటల ప్రకారంగా ప్రతి ఒక్కరూ జీవించడానికి సహాయం చేయమని, వాటిని ఆచరించి పాటించుటకు ఆయన కృప చూపమని కోరుకుంటున్నాం.
వాళ్ళని దీవించండి, ఆశ్రయించి మంచి ఆయుర్వేదాలతో కాపాడండి. ఈ ఆశ్రమ అభివృద్ధి కొరకు ఎందరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేస్తుంటున్నారో వారిని, వారి కుటుంబాలని, వారి సంస్థలన్నిటినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ, ప్రత్యేకంగా తండ్రి ఈ ఆశ్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి ప్రియ కుటుంబాన్ని బట్టి వందనాలు, తల్లిగారిని బట్టి స్తోత్రాలు ప్రభా. అమ్మకిచ్చిన క్షేమాన్ని బట్టి, ఆరోగ్యమును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు ప్రభువా. ఇదిగో తండ్రి నాయన, నీ కుమార్తె తన జీవితంలో మీరు చేసిన మేలులకు కృతజ్ఞతగా ప్రభువా తన కుటుంబము అంతయు కూడా కలిసి అయ్యా నీ ప్రేమను చూపేటువంటి విధంగా ఒక త్యాగపూరితమైన సేవ చేస్తుండగా తండ్రి ఎబినేజర్ వై తోడుగా ఉంటూ సహాయం చేస్తున్నందుకు వందనాలు. మైకలను బట్టి వందనాలు, వదిన పిల్లలను బట్టి స్తోత్రములు ప్రభా. ఆ కుటుంబాన్ని మీరు బహుబలంగా నాయన నీ కృపలో ఉంచుకొని నీ సేవలో వాడుకుంటున్నందుకే వందనాలు. వారికి ఇచ్చిన క్షేమస్థితిని బట్టి వందనాలు ప్రభా. నాయన వారికి ఇచ్చినటువంటి 2 బిడ్డలు బట్టి వందనాలు. నాయన నీ ప్రియ కుమార్ ప్రవీణ్ బట్టి ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. మాలో ఉంటున్నటువంటి అవిశ్వాసమైనటువంటి ఆయన అపనమ్మకం కలిగినటువంటి తలంపులు కూడా ఒకవేళ మాలో ఉంటే దయతో క్షమించండి నాయన. మమ్మల్ని కలుగజేసిన దేవుడు అయ్యా, మేము ఆరాధించి మేము ప్రార్థించే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వ సృష్టి అంతటిలో వ్యాపించిన దేవుడు అని నమ్ముచు ప్రభువా. ఆ బిడ్డ పట్ల ఒక అద్భుత కార్యము జరిగించండి తండ్రి. అయ్యా మా ఆలోచనలు తలకిందులు చేయమని కోరుతున్నాం ప్రభువా. అయినా మా విశ్వాస జీవితాన్ని మరింత బలపరిచి నీ యందు నమ్మకముతో ప్రభువా నీకే సమస్తాన్ని అప్పచెప్పినట్లు కృప చూపండి. ప్రవీణ్ బిడ్డ పట్ల మీ సహాయం చేయండి ప్రభా. నవీన్ బట్టి స్తోత్రాలు, బిడ్డ యొక్క భవిష్యత్తు దీవించి ఆశ్రయించి చదువులో తోడుగా ఉండమని కోరుకుంటున్నా. అన్నకు వదిలికి 2 మంచి ఆరోగ్యం దయచేయండి, కాపాడండి. దూరంగా ఉంటున్న ఫాదర్ గారిని బట్టి వందనాలు స్తోత్రాలు. అయ్యా నీ ప్రియ కుమార్ని అయ్యా సంపూర్ణమైన సేవలో మీరు వాడుకుంటున్నందుకై నీకే వందనాలు తండ్రి. మీరు తోడుగా ఉండండి. మీరు అప్పచెప్పిన యావత్తు నెరవేర్చేంత వరకు శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యంగా నీ కుమారునికి తోడుగా ఉండమని కాపాడమని కోరుకుంటున్నాం. ఈ యొక్క ఆశ్రమంలో ఎందరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి ఆయన ఉంటున్నారో వాళ్ళందరినీ బట్టి ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. వారి అక్కర్లు, వాళ్ళ అవసరతలన్నీ తీర్చండి, హృదయవాంఛలు నెరవేర్చమని కోరుకుంటూ ఇచ్చినటువంటి సహవాసాన్ని, సమయాన్ని బట్టి మరి ఒకసారి నిన్ను మనస్సుతో తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య పేరుతో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనందరితోనూ, ఈ లైవ్లో చూసిన వారితోనూ, సుదూరాన ఉంటున్నటువంటి వారితోనూ, ఎవరైతే ఈ ఆశ్రమ అభివృద్ధి కొరకై ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేస్తున్నారో వారితోనూ, సకల లోక పరిశుద్ధులందరితోనూ ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తొడయిండుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీకు అందరికీ మరొకసారి ప్రభు బిడ్డ వందనాలు తెలియజేస్తుంటున్నాను. థ్యాంక్ యూ అంకుల్.